స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై కోర్టు సానుకూలంగా స్పందిస్తుందన్న నమ్మకం తమకుందని రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ అన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుని రాష్ట్రపతి, గవర్నర్ల ద్వారా అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్స్పై ఒక్క కాంగ్రెస్ పార్టీకి తప్ప వేరే ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులే లేరన్నారు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందంటున్న రాష్ట్ర హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసినటువంటి జీవోపై కోర్టు తీర్పు పెండింగ్లో ఉండడంతో కొంత అభ్యర్థుల్లో ఆందోళన నెలకొని ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ పార్టీ తరఫున ఇప్పటికే 42% ఇవ్వాలని చెప్పి మీ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక జీవో జారీ చేసింది. స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. దీనికి సంబంధించి కోర్టు తీర్పు పెండింగ్లో ఉంది. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణలో 42% బీసీలకి కేటాయించడం అనేది చరిత్రాత్మకమైన నిర్ణయం. ఈ నిర్ణయంలో అందరూ హర్షించదగ్గటువంటి విషయమే. ఇవాళ స్థానిక సంస్థలలో శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏకగ్రీవ తీర్మానం, అన్ని పార్టీలతో ఏకగ్రీవ తీర్మానం చేసి ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. తద్వారా ఎన్నికలు పోవడం జరుగుతూ ఉంది. సరే, దీంట్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళే కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీసీలకి గత చరిత్రలో ఏనాడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం లభించలేదు. ఇవాళ గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా 42% కాంగ్రెస్ పార్టీ బీసీలకి ఇచ్చింది అని అంటే రేపు రానున్న తరంలో వీళ్ళంతా లీడర్లే అవుతారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా బీసీలు 42% ఈ రాష్ట్రాన్ని ఏలేటువంటి అవకాశం వచ్చింది అంటే నిజంగా రాహుల్ గాంధీ గారికి కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కానీ తెలంగాణ బీసీలు మొత్తం రుణపడి ఉంటారు. రోల్ మోడల్గా ఎంటైర్ ఇండియాకి తెలంగాణ నిలబడుద్ది అనేటువంటి నా నమ్మకం. మేము చేసినటువంటి జీవో చేసి పంపించినటువంటి వాటి అన్నిటి కూడా రాష్ట్రపతి దగ్గర కానివ్వండి, మన గవర్నర్ గారి దగ్గర కానివ్వండి ఆపు చేయటం అనేది అది బీజేపీ యొక్క కుటిల రాజకీయం. ధైర్యంగా చెప్పగలిగేటువంటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి లీడర్ ఎవరైతే ఉన్నారో మన రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, బట్టి గారు కానీ ఇంత గొప్ప నిర్ణయం తీసుకోగలిగేటువంటి స్థాయికి అన్ని పార్టీలు తీసుకొచ్చినా వీళ్ళకి ఇంకా కూడా బుద్ధి రావట్లే. న్యాయస్థానంలో కూడా మాకు సరైనటువంటి న్యాయం జరుగుద్ది అనే ఆలోచన మాకుంది. ప్రస్తుతం అయితే రేపు 8వ తారీఖు నాడు ఆ తీర్పును బట్టి మార్పులు ఉండొచ్చు. కానీ రేపు ఏది ఎడిపోయినా 42% కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలకు టికెట్లు ఇవ్వటం 100% జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు వచ్చేటువంటి ఈ అవకాశాలన్నీ కూడా బీసీలు కనుక సద్వినియోగం చేసుకొని అందరూ ఏకతాటి మీద ఉంటే రేపు రానున్నటువంటి కాలంలో ఈ రాష్ట్రానికి అధిపతులు బీసీలే కావచ్చు. అట్లానే ఇప్పుడు లీడర్స్ అందరూ కూడా అన్ని కులాల వాళ్ళు కూడా అగ్ర కులాల వాళ్ళు కూడా మాకు సహకరించాలని కోరుకుంటా ఉన్నాను నేను. ఎందుకంటే రాజ్యాంగంలో వచ్చిన అవకాశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ రాజ్యాంగంలో ఎన్నో అమెండ్మెంట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రానికి మాత్రం కొత్త వెలుగులు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు అనేది మీ అందరికీ తెలిసినటువంటి నాకు సత్యం. ఆయన మీద ఎన్నో మాట్లాడుతున్నారు. కానీ అంత దమ్ము ధైర్యం ఉన్నట్టు లీడరు రాజశేఖర రెడ్డి గారి తర్వాత మొట్టమొదటి వ్యక్తిగా నేను వీరిని చూస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని చెప్పి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ చెప్తుంది. ఎట్లా ఉండబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు? బీజేపీకి అభ్యర్థులే లేరు. బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళు ఒక సునామీలో ఇరుక్కుని పోయారు. వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు సునామీలో ఉన్నారు. వాళ్ళకి అభ్యర్థులు ఉన్నా సునామీలో ఉన్నారు. ఎవరు మార్గాలు ఏర్పరచుకున్నా ఈసారి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలనేది నిర్ణయించుకొని కూర్చున్నారు. ఎందుకోసం అంటే 42% ఇస్తూ ఉన్నారు. ఈ 42%లో అన్ని గ్రామ పంచాయతీలు కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. వేరే పార్టీలకు డిపాజిట్లు కూడా రావు నాకు తెలిసిన మేరకు. 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేస్తూ స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళుతున్నాం. దీని ద్వారా ఇన్ని రోజుల పాటు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున పెద్దపీట కల్పించబోతున్నాము. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందన్న ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పాషా.